చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చాను మీ అందరి ముందుకి. మనం వైఎస్ఆర్ పోరాటమే ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తోటి పోరాటం మరీ దారుణంగా ఉంది. ఎక్కడన్నా పోయిన ఎమ్మెల్యే చాలా బెటర్, దేవుళ్ళు అంటాడు. ఆడు స్వార్థం కోసం, ఆడు అవకాశం కోసం ప్రభుత్వాన్ని వాడుకున్నాడు, ప్రభుత్వం సొమ్ములే తిన్నాడు తప్ప ప్రజల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాల. కానీ ఈ సైకో తెల్లం బాలరాజు సైకో అన్నాం, కానీ ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే సైకో అనాలో చరిత్రలో వేరే సైకో అనాలో అర్థం కావట్లా. బిల్డ్ షాప్ పెట్టుకుంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 10 నుంచి 1,00,000 రూపాయలు. మళ్ళా కాకుండా బోరు మనం ఈ భూమిలో మీరు బోర్ వేయించుకుంటే కరెంటు సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎంఆర్ఓ గారికి వెళ్ళాలి. ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి అంటున్నారు. ఎంఆర్ఓ గారు ఆడ పంపిస్తే ఎమ్మెల్యే గారు 25,000 అడుగుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా? బెల్ట్ షాప్కి ఎప్పుడన్నా ఎవరికైనా డబ్బులు కట్టారా? బెల్ట్ షాపులకి అలాంటి వాళ్ళే సైకిల్ అనుకున్నాం. అంతకంటే సైకిల్ని మనమే తయారు చేసాం ఓట్లేసి. ఇప్పుడన్నా గుర్తేసుకుని ఇలాంటి సైకిల్ మీద ఒక రిలేషన్ లేపుదాం అందరం కలిపి చేసి ఏ మండలానికి ఆ మండలానికి తయారు చేద్దాం. ఏంటంటే మన బతుకు ఇసుక తోలుకోమని చంద్రబాబు గారు ఫ్రీగా వదిలిపెడితే జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లకి ట్రిప్పుకు 100 రూపాయలు 50 రూపాయలు మనం ఇవ్వాలట. ప్రతి మండల ప్రెసిడెంట్కి ట్రిప్కి 50 రూపాయలు మనం ఇవ్వాలట. బాబు గారు ఇది మన సొంత అవసరాలకు వాడుకోముంటే వాళ్ళకి అలా కాదట. తోలితే వాళ్ళ బళ్ళే తోలాలట, మన బళ్ళు తోలితే 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలట. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకో గూండాలను తయారు చేసి పంపాడా ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించడమే కాదు, రేపొద్దుట ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర క్షణాల్లోనే ఎవరిగా నిర్ణయాల వాళ్ళు ఇలా సెల్ఫీ వీడియో ద్వారా పంపించండి. పంపిస్తే ఎవరో ఒకళ్ళు ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆల్రెడీ అయ్యగారి భోగవతాలు బయటపడతాయి.